హలో, నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అపరిమితమైన అధికారం, డబ్బు, హోదా, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల పరిచయాలు ఒక వ్యవస్థను లేదా కొన్ని వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేస్తాయో తెలియజెప్పే ఒక నిదర్శనం లేదా ఒక ప్రత్యక్ష రుజువు ఎప్స్టీన్. ఈ ఎప్స్టీన్ చేసిన దురాగతాలు తన అధికారం కోసం, తన సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం తను చేసిన నైత్యం, నీచాతి నీచమైన పనులు కొన్ని లక్షల పేజీలుగా బయటకు వచ్చాయి. ఇప్పటికి వెలువడిన దాని ప్రకారంగా 30 లక్షల పేజీలు బయటకు వచ్చినాయి. ఈ ఫైల్స్ అన్నిటినీ కలిపి తెలుగులోకి ఒక పుస్తకంగా తీసుకురావడం అనేది ఇప్పుడు జరిగిన ఒక పెద్ద పని. ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ కె. కృష్ణ రాసిన పుస్తకం ఎప్స్టీన్ ఫైల్స్ నిన్న విజయవాడలో రిలీజ్ అయింది. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్, అలాగే సీనియర్ జర్నలిస్టులు తాడి ప్రకాష్, వడ్లమూడి పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ కె. లక్ష్మణరావు, వీళ్ళందరూ కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఈ వ్యవస్థల వైఫల్యాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. ఈ పుస్తకంలోని సారాంశాన్ని కూడా వాళ్ళు వివరించారు. వాళ్ళు ఏం చెప్పారో, ఎవరెవరు ఎలా అభిప్రాయాలు వ్యక్తం చేశారో ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లోనే విందాం. ఎప్స్టీన్ ఫైల్స్ అనే పుస్తకం ప్రపంచ స్థాయి కార్పొరేట్ మాఫియాకి ఒక నిదర్శనమని వక్తలు అభిప్రాయపడ్డారు. నిన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఈ వక్తలందరూ ప్రసంగించారు. సీనియర్ జర్నలిస్టు వడ్లమూడి పద్మావతి అధ్యక్షత జరిగిన ఈ సభలో ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఏమన్నారంటే, విశ్వవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఎప్స్టీన్ ఫైల్స్, ఈ ఉదంతం కేవలం ఒక వ్యక్తి నేరం కాదని, అది సమిష్టి వ్యవస్థల వైఫల్యమని, వ్యవస్థలను వైఫల్యం చేసేందుకు వాళ్ళు ఏమేమి కుట్రలు కుతంత్రాలు చేశారో ఈ పుస్తకం బయటపెడుతుందని ఆయన విశ్లేషించారు. ఇప్పుడు ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఈ పుస్తకం ఎందుకు భయం కలిగిస్తుందంటే, దీంట్లో చాలా క్యాజువల్గా అప్రధానంగా ఒక మాట రాశారు. ఈయన 90 నుంచి మొదలుపెట్టాడు మొత్తం ఆహారం. ముఖ్యంగా తూర్పు యూరోప్ దేశాల నుంచి స్త్రీలను రవాణా చేస్తున్నారు. 90లో జర్మన్ గోడ పగిలిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, తూర్పు యూరోప్ దేశాలన్నీ కోట్ అండ్ కోట్ స్వేచ్ఛలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశాల్లో ఏం జరిగింది అనే దానికి అదొక గమనించండి. ఇవాళ మిడిల్ ఈస్ట్లో అంతా కూడా ఉక్రెయిన్ అమ్మాయిలు ఉంటారు సెక్స్ వర్క్లో. అన్ని చోట్ల కూడా ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైపోయి, ఇంకోటి రకరకాల ఇవాళ రష్యాలో ఉన్నంతగా పెడోఫైల్ అంటాం కదా, పెడోఫైల్స్ ఇంకెక్కడ లేరు. బాలలను లైంగిక అవసరాలకు తీర్చుకునే నెట్వర్క్ ఇవాళ రష్యాలో ఉన్నంతగా ఎక్కడా లేదు. మాజీ సోషలిస్ట్ దేశాల్లోని మనుషులు ఇవాళ చాలా కారు చౌకగా ఉన్నారు. వాళ్ళు ఎంతగా నేరాలకు బాధితులుగాను, నేరాల్లో భాగస్వాములుగా మారారంటే చెప్పలేదు. దీంట్లో ఎప్స్టీన్ ఎక్కువగా ఉపయోగించుకుంది ఆ తూర్పు యూరోప్ దేశాలకు సంబంధించిన బాలికలు. అంటే మనం బాధపడాల్సిన చాలా విషయాలకి బాధపడాలి. అంటే ప్రపంచం ఎట్లా
మారిపోయింది. ఎట్లా మానవుడి హీనత అనేది మనం ఊహించని స్థాయిలోకి అట్టడుకు ఎట్లా వెళ్ళిపోయింది. దీన్ని మనం ఎట్లా గొప్పదిగా అంటున్నాం. దానికి భూస్వామ్య వ్యవస్థలో అయినా రాచరిక వ్యవస్థలో అయినా ఒక నైతికతకు ఒక వాల్యూ ఉండేది. పెట్టుబడిదారీ విధానం కూడా చాలా నీతిమంతురాలనే చెప్తుంది. నేను స్వేచ్ఛ అనే దాన్ని తీసుకొచ్చాను, నేను సమానత్వం అనే దాన్ని, సమాన అవకాశాలు అనే దాన్ని తీసుకొచ్చాను, మీ దగ్గర ఉన్న ధర్మం అనే దాన్ని తీసి రీజన్ అనేది తీసుకొచ్చాను, నా దగ్గర కూడా వాల్యూస్ ఉన్నాయని చెప్తుంది పెట్టుబడిదారీ విధానం. కానీ ఆ పెట్టుబడిదారీలో విధానంలో ఉండే మౌలికమైన ఒక ప్రలోభం ఉంది సరే, లాభం కోసం పనిచేయటమే, స్వార్థం కోసం పనిచేయటమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి డ్రైవింగ్ ఇంజన్ ఉంది సరే, అది మనిషిని అనేక నీతికి సంబంధించిన అనేక గోడల్ని కూడా అవలీలుగా కూలగొట్టడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడ లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడట్లేదు. మనుషులని సరుకులుగా అమ్మటం ఏంటి, మనుషుల్ని క్రయ విక్రయాలు చేయటం ఏంటి, ఒక డబ్బున్న వాడికి తన సంఘము అప్పటి వరకు ఉన్నటువంటి మానవ నైతిక ప్రమాణాలు ఏవీ అంగీకరించని ఒక వికృతమైన భోగలాలసని వాటి తీర్చుకోవడానికి ఒకళ్ళు ఫెసిలిటేట్ చేయటం ఏంటి. ఇది మనకు చాలా దానికి దారితీసింది ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ కార్పొరేట్ కేంద్రిత సామ్రాజ్యతత్వం అంటాం, ఇంపీరియలిజం అంటామా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ గ్లోబల్ ఎకానమీ అనేది దీనికి ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్లనే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఏం పని చేయదలుచుకున్నా వాళ్ళకి చట్టం సహకరిస్తుంది, పోలీసులు సహకరిస్తారు, అన్నిటికంటే మించి మీడియా సహకరిస్తుంది. మీడియా అది వెల్లడైనప్పుడు వెల్లడించదు, బయటికి వచ్చినా కూడా వెల్లడించదు, ఇంకా దానికి పనిగట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయదు. దీంట్లో మీడియా మాత్రమే కాదు, ప్రపంచానికి పైగా దాతలుగా కనిపించేవాళ్ళు, డోనర్స్గా కనిపించేవాళ్ళు, చారిటీ చేసేవాళ్ళు, ఓప్రా విన్ఫ్రా లాంటి వాళ్ళు కూడా ఇవాళ టీవీల్లో వాళ్ళు ప్రతి వారం ఆవిడ చేసే ప్రోగ్రాంలో బోల్డంత చారిటీ ఇస్తుంది ఆన్లైన్లోనే. ఆవిడ కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. అంతేకాదు నోమ్ చామ్స్కీ కూడా ఉన్నాడు. ఆయన ఒక వినియోగదారుడుగానో క్లయింట్గానో లేడు, కానీ ఒక చోట ఆయన ఎప్స్టీన్ సంభాషణలో ఆయన ఏమన్నాడంటే, ఇవాళ ప్రపంచంలో ఆడవాళ్ళని వేధించడం అనే దానికి ఎక్కువ అవసరానికి మించి ఎక్కువ స్పందిస్తున్నారు, హడావుడి జరుగుతుంది, నువ్వేం పట్టించుకోకు, నువ్వు మౌనంగా ఉంటే అయిపోతుంది, అంటే నేను చెడ్డవాడని నేను నమ్మట్లేదు, కాబట్టి నువ్వు కాస్త ఓపిక పట్టు, ఇదంతా సర్దుబడుతుంది అని చెప్పిన లెటర్ ఒకటి బయటపడింది. అది మనం అందరం చాలా గౌరవించే వ్యక్తి అయినా. అంటే మనకు తెలియకుండానే మనం చాలామంది మనుషులకు ఒక్కోసారి సర్టిఫికేట్లు ఇస్తాము, వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతాము, వాళ్ళతో కలిసి సంచరిస్తాము. ఏదో టైంలో మనుషుల నెట్వర్క్ అట్లా ఉంటుంది. ఆయనకి చాలా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా సంఘంలో చాలా గౌరవం రెస్పెక్ట్ ఉన్న వాళ్ళ దాకా కూడా ఆ నెట్వర్క్ని ఆయన విస్తరించాడు. ఎప్స్టీన్ చాలా దయనీయమైన పరిస్థితులు సరిపోయాడు, అది వేరే విషయం. కానీ నిర్మించిన సామ్రాజ్యం అయితే ఉందో, నిర్మించిన నెట్వర్క్ ఏదో, దాని ఉనికిని మనం ఎట్లా జస్టిఫై చేయగలము? ఏ వ్యవస్థ అయినా సరే దాని సామాజిక ఆర్థిక వ్యవస్థను ఏమైనా పిలవచ్చు, కానీ దాన్ని మనం ఎట్లా జస్టిఫై చేస్తాం? ఈ సభలో మాట్లాడిన తాడి ప్రకాష్ ఏమన్నారంటే, రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్, నోట్ల కట్టలతో అగ్రరాజ్యాల పాలకుల్ని తన కాళ్ళ దగ్గరకు రప్పించుకున్న అంతర్జాతీయ కిరాతకుడు జెఫ్రీ ఎప్స్టీన్ అని తాడి ప్రకాష్ అభివర్ణించారు. అలాగే జెఫ్రీ ఎప్స్టీన్ నిర్మించిన అభేద్యమైన చీకటి సామ్రాజ్యం, అందులో బలైపోయిన యువతులు ఎందరో అని కూడా ఆయన చెప్తారు. ఆయన మాటలు కూడా ఆయన వీడియోలో చూద్దాం. చైనా, పాకిస్తాన్ శత్రు దేశాల ఏజెంట్లకి స్వాగతం. జనరల్గా రచయితలు, కవుల సభలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సభ ప్రత్యేకత, ఇది జర్నలిస్టుల సభ. వేదిక మీదే కాకుండా ముందు కూడా చాలామంది తెలిసిన జర్నలిస్టులు, పేపర్లో పనిచేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి 65 లక్షల ఫైల్స్ మొత్తం. ఇప్పటికి వాళ్ళు తొక్కిపట్టి దొంగ వేషాలు వేసి బయటకు రాకుండా చేసి చాలామంది జర్నలిస్టులు వాళ్ళు ఫైట్ చేయటం వల్ల
గొప్పగా ప్రొటెస్ట్ చేయటం వల్ల ఒక 35 లక్షల ఫైల్స్ రిలీజ్ చేశారు. వాటిని చదవటం కానీ చూడడం కానీ ఇట్స్ ఎ హెర్క్యూలియన్ టాస్క్ అంటాం కదా, అలాంటిది. ఆ పనంతా చాలా శ్రద్ధగా చేసి దాన్ని ఒక 200 పేజీలు కుదించడం అంటే అది మామూలు విషయం కాదు. మాకు జర్నలిస్ట్ అయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అది. ఆయన పెద్ద ఎఫర్ట్ పెట్టి రాయడం ఎంతో బాగుంది. అలాగే సభకి అధ్యక్షత వహించిన పద్మ గారు కూడా మా జర్నలిస్టే కావడం, సీనియర్ జర్నలిస్ట్ కావడం, మంచి రచయిత్రి, ఆవిడ పాడతారని ఇప్పుడే తెలిసింది. ఆమె అధ్యక్షత వహించడం చాలా బాగా అనిపించింది. తర్వాత కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి దినపత్రికకి 16 సంవత్సరాలు ఎడిటర్గా పనిచేశారు. ఇలాంటివి ఎప్స్టీన్ ఫైల్స్ లాంటివి. ఒక 25 ఏళ్ల క్రితం పంజాబ్లో ఒక సిక్కు యువకుడు, సిక్కు యువతి ఆ అమ్మాయిని క్రూరంగా చంపారు. అతను ఇప్పటికీ జైల్లో ఉన్నాడు 25 ఏళ్ళుగా. దాని మీద జస్పీందర్ సింగ్ అనే ఒక పంజాబీ జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టరు బుక్ రాశాడు. ఆ పుస్తకం, ఆ ట్రాజడీని చాలా బాగా రాశాడు. దాన్ని ఝాన్సీ పాపదేశి అనే రచయిత్రి తెలుగులోకి తెచ్చింది. ఆ పుస్తకం పేరు పరువు. వీలైతే చదవండి, చాలా చిన్న పుస్తకం, లెస్ దాన్ 100 పేజెస్. అంటే ఒక పెద్ద ఈవెంట్ని అలా రాయటం. ఎందుకో తెలుగులో అలాంటి పుస్తకాలు ఎక్కువగా లేవు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టి పీడించిన ఈ దురంతాన్ని తెలుగు పాఠకులకు చక్కగా పరిచయం చేసిన కె కృష్ణ అభినందనీయులని చెప్పి ఆయన అంటూ, ఈ దళారులు పెరిగే కొద్దీ ప్రపంచ సామ్రాజ్యవాదం మరింత పెరుగుతూ ఉంటుందని, దీని వెనక ఒక డబ్బు మాత్రమే కాదు, దీని వెనక అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారో వినండి. గ్లోబలైజేషన్ యొక్క వికృత రూపం. గ్లోబలైజేషన్ అనగానే అది సంపద సృష్టిస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంది, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ ఒక సైడ్ మనకు కనపడుతుంది. కానీ దీని వికృత రూపం గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంపీరియలిజమే కదా. ఫైడల్ క్యాస్ట్రో యుఎన్ఓలో ఒక 2 గంటల ఉపన్యాసం చేశారు. ఆయన గ్లోబలైజేషన్ వచ్చిన కొత్తలు ఆ ఉపన్యాసం పుస్తకంగా వచ్చింది, ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్, సామ్రాజ్యవాద ప్రపంచం. ఈ పుస్తకంలో శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు. ఎప్స్టీన్ అనే ఆయన కరేబియా మహాసముద్రంలో ఒక ప్రైవేటు దీవిని కొనుక్కున్నాడు. తీసుకువెళ్ళి ఎప్స్టీన్ అనే ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, టెక్ దిగ్గజాలు కావచ్చు, ముఖ్యంగా ఎలాన్ మస్క్ కానీ, ఆయన బిల్ గేట్స్ కానీ, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి ఇప్పుడు అందులో. అలాంటి వాళ్ళు చాలామంది పేర్లు ఇప్పుడు అందులో ఉన్నాయి. వాళ్ళందరినీ ఆ దీవికి తీసుకెళ్ళి ఆడపిల్లలతో కలిపి అవి రికార్డు చేసి వాటి ద్వారా వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయి, పనులు చేయించడం. అంటే ఇక్కడ ప్రపంచ వ్యాపారం, ప్రపంచ సామ్రాజ్యవాదం ముడిపడిపోయి వాటిని పెంచుకోవడానికి ఆడపిల్లల్ని వాడుకున్నారు. ఇది పెద్ద ర్యాకెట్లా చేశారు. మన దేశానికి సంబంధించి కూడా 3 పేర్లు పుస్తకంలో కనబడుతుంది. ఒక ఆయన అనిల్ అంబానీ, రెండో ఆయన దీపక్ చోప్రా అని ఒక ఆధ్యాత్మిక గురువు, మూడో ఆయన ఇందాక చెప్పారు హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఆయన దౌత్యవేత్తగా చేశాడు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నాడు కేంద్ర మంత్రిగా. 2017లో జరిగిన ఒక సంభాషణలో ఓ పర్యటనకు సంబంధించి ఎవరిని సూచిస్తావు అని అనిల్ అంబానీ అడగ్గా, ఎవరిని? ఎప్స్టీన్. ఎవరిని సూచిస్తావు అని అడగ్గా ఎప్స్టీన్ ఏమాత్రం సంకోచించకుండా
ఒక పొడవైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుంది, ఒక పొడవైన స్వీడిష్ అందగత్తి అయితే బాగుంటుందని ఎప్స్టీన్ చెప్పి దానికి అంబానీ వెనుకాడకుండా కేవలం 20 సెకండ్ల వ్యవధిలోనే దానిని ఏర్పాటు చేయి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఒక అంశం రాసి ఇట్లా ఈ పుస్తకం అంతా ఇది సామ్రాజ్యవాదమే, అది మెత్తటి సామ్రాజ్యవాదం ఉన్నది. దాని లక్ష్యం ఒకటే డబ్బు, దాని లక్ష్యం ఒకటే లాభాలు. మార్క్స్ చెప్తాడు కదా, పెట్టుబడి యొక్క లక్షణం ఏంటి? 50% లాభం వస్తే జిల్లా దాటదు, 100% లాభం వస్తే రాష్ట్రం దాటదు, 200% లాభం వస్తే దేశం దాటదు, 500% లాభం వస్తే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పరుగులు తీయమంటే అక్కడ పరుగులు తీసు. ఇప్పుడు పరుగులు తీస్తుంది కదా. 1000% లాభం వస్తే నీ యజమాని చంపేస్తుంది. ఎప్స్టీన్ చేసింది కూడా అందులో భాగమే. డబ్బు, లాభాలు, ఆస్తులు, వీటి కోసమే ఈ అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనికుల్ని ఆయన చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ పనులు ఎలా చేసుకుని ఆ డబ్బు మార్చడానికి ప్రయత్నం చేశాడు. వ్యాపార ఒప్పందాలు కూడా దేశాల మధ్య కుదిర్చుంటాడు. నేను అనుకోవడం ఆయుధాల ఒప్పందాలు కూడా ఆయుధాల కంపెనీల కోసం అతను ఖచ్చితంగా చేసి ఉంటాడు. ప్రపంచంలో పెద్ద వ్యాపారం ఏంటంటే వాళ్ళ ఆయుధాల వ్యాపారం. ఆయుధాల ఒప్పందాలు కూడా ఆయుధాల కంపెనీలకు చేయించాలంటే కింద స్థాయిలో కూడా మనకు తెలుసు, చాలా పెద్ద ఎత్తున చేతులు మారుతాయి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అవి కూడా జరిగి ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. చివరగా పుస్తక రచయిత తన స్పందన తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రేరేపించిన కారణాలు, ఉదంతాలు, అమెరికన్ జర్నలిస్టుల స్థాయిలో తెలుగు జర్నలిజం లేకపోయినా తనలో కలిగిన ఆవేదనని వ్యక్తం చేసేందుకు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చానని, కేవలం 5 నెలల కాలంలో ఈ పుస్తకాన్ని శ్రమ కోర్చి తీసుకొచ్చి 600 పేజీల పుస్తకాన్ని 200 పేజీలు కుదించుకోవటం అనేది మాటలు కాదని చెప్తూ ఈ పుస్తక రచనకు అలానే ఈ పుస్తక ప్రచురణకు తోడ్పడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఇట్లాగే స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టులు చాలా సీరియస్గా ఉండటం వల్ల ఆ ఎపిస్టీన్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్తో గవర్నమెంట్ దిగొచ్చి ఫైల్స్ను అప్పుడు న్యాయశాఖ ఫైల్స్ని బయటికి తీసుకొచ్చింది. ఎన్ని ఫైల్స్ని? 65 లక్షల ఫైల్స్కి 35 లక్షలు మాత్రమే బయటకు వచ్చినాయి. ఆ 30 లక్షలు కూడా ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉన్న ట్రంప్ లాస్ట్ 30 ఇయర్స్గా అతను బిగినింగ్ నుంచి 1990లో ఈ అరాచకాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 30 ఏళ్ళుగా ట్రంప్ భాగస్వామ్యం ఉంది. అయితే అది అమెరికన్ సొసైటీ చాలా సీరియస్గా ఇదవుతోంది. పార్లమెంట్లో కూడా చాలా సీరియస్గా గొడవ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాకు ఎపిస్టీన్ ఫైల్స్ చూసినప్పుడు ఇట్లా ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉందో అదే కనపడతా ఉంది నాకు. అక్కడ మీడియా ఎట్లా ఇదవుతూ ఉందో ఇక్కడ మీడియా కూడా అంతే. అక్కడ రాజకీయ ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అంతే. అక్కడ దర్యాప్తు సంస్థలు, ఇక్కడ మన దర్యాప్తు సంస్థలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సేమ్ అక్కడ కూడా అదే దర్యాప్తు సంస్థలు. అక్కడికి తేడా ఏమిటంటే ప్రధానంగా అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక ప్రధానమైన ఒక ఇది ఉంది. ఒక చట్టంలో ఒక సీరియస్ అమెండ్మెంట్ ఉంది. దాని మూలాన జర్నలిస్టులు మాత్రమే ఆ జర్నలిస్టులు చట్టం ప్రత్యేక చట్టం ఉండటం వల్ల ఈ విషయాలు వెలుగులో రావడానికి అవకాశం వచ్చింది. ఇలా అందుకనే ఆ అంతర్జాతీయ కుంభకోణంగా కాకుండా మనం చూస్తున్నట్టే మన అద్దంలో చూస్తున్నట్టే నాకు అనిపించింది. ఇక్కడ కూడా జైళ్ళల్లో రాజభోగాలు ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకి రాజభోగాలు అనుభవిస్తాం మనం చూస్తున్నాం. సేమ్ అమెరికాలో కూడా ఇప్పుడు ఎపిస్టీన్తో ఉన్న నేరస్తులు మొత్తానికి అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారు. సేమ్ మనం ఇదే ఆ ఫైల్స్ చదువుతున్నంత వరకు నాకు ఇదే కనపడింది. ఈ విధంగా ప్రతిరోజు కథనాలు రాస్తూ ఉన్నాను. ఇక ఈ కథనాలు చాలా ఆసక్తికరం, చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది అని మిత్రులు, ముఖ్యంగా నా చిరకాల మిత్రుడు అమరయ్య పుస్తకంగా తెస్తే బాగుంటుంది దీన్ని అని ఇట్లా మిగతా చాలామంది ఇట్లా అంటూ ఉంటే ఇక నాకు కూడా కొంచెం ఆసక్తి పెరిగి ఇది పుస్తకంగా తీసుకొచ్చే దిశగా నేను అవి చేస్తూ ఉన్నాను.
ఈ క్రమంలో ప్రజాశక్తి నుంచి ఇట్లా నాకు పిలుపు వచ్చింది. దీన్ని పుస్తకంగా మేము వేస్తాము, మేము ప్రచురిస్తాము. వాళ్ళు ఇచ్చిన భరోసా అసలు నాకు అసలు వాళ్ళకి ప్రజాశక్తి యాజమాన్యానికి, ప్రజాశక్తి సంపాదక వర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ పుస్తకం అసలు ఇంతవరకు నేను తీసుకురాలి. ఎప్పుడు పుస్తకాలు రాసే అలవాటు లేదు, ఏమీ లేదు. జస్ట్ అలా నన్ను తెలియకుండానే ఆ ఫైల్స్ అలా రాసుకుంటూ వెళ్ళాను. పుస్తకంగా తీసుకురావాలంటే ఆ ఫైల్స్ రాసిని మొత్తం కలిపి అంత ఆవేశంగా ప్రకాష్ గారికి పంపించేశా. దీనికి ఒక ముందు మాట రాయండి అని. దాంట్లో ప్రతిరోజు నేను పోస్ట్ చేసే వాటి మీద నా వ్యాఖ్యానం ఉంటుంది. ఇక అన్నీ ప్రతి పేజీలో నా వ్యాఖ్యానం ఉంటే నువ్వు ఆవేశపడటం కాదు, చదివిన రీడర్ ఏముందో అక్కడ ఆవేశపడాలి. అసలు ఇది కాదు, నీ ప్రతి పేజీ కూడా రీరైట్ చేయాలి అని అన్నారు. సరే, నాకు అదే అనిపించింది. నాకు వెంటనే అనిపించింది ఏంటి ఇంత ఆవేశంగా ప్రకాష్ గారికి పంపించేశానని. మళ్ళీ మరో మిత్రుడు అసలు పుస్తకం ఆర్డర్ ఇది కాదు, ఇది ఒక ఆర్డర్ ఉందని నా మిత్రుడు, చిరకాల మిత్రుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి జ్యోతిశ్రీ నాకు ఒక ఆర్డర్, ఈ అధ్యాయాలు ఏమిటి, ఎఫిస్టీన్ ఎవరు, ఎఫిస్టీన్ ఫైల్స్ ఏమిటి, అతను ఎట్లా ఇదయ్యాడు, ఎట్లా బయటకు వచ్చినాయి, ఇట్లా ఒక ఆర్డర్. దాన్ని అట్లా 8 చాప్టర్లుగా మనం తీసుకురావటం. ఇట్లా ఈ పుస్తకం కోసం ఎంత శ్రమ పడ్డారో. చాలా షార్ట్ పీరియడ్లో ఫిబ్రవరిలో నేను మొదటి ఆర్టికల్ రాసిన ఈ 4-5 నెలల్లోనే ఈ పుస్తకం ఇంత ఫాస్ట్గా రావడానికి ఇంతమంది సహకారం. పద్మ గారు, మన అధ్యక్ష స్థానంలో ఉన్న పద్మ గారు ప్రతి పేజీ కూడా చాలా సీరియస్గా అన్ని కరెక్షన్ చేయటం. ఇట్లా నేను సహకార భూమిలో మేము మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. మా ఎడిటరు ఎన్నిసార్లు సరిచేసిన ఆ పుస్తకాన్ని పదే మొత్తం మొదటి నుంచి ప్రతి చాప్టరు కూడా సగం చేయటం, మళ్ళీ అదంతా పీడిఎఫ్ చేయడానికి ఫస్ట్ పేజీలో ఫోటో మారిస్తే చివరి పేజీ వరకు మొత్తం ఫోటోలన్నీ మారిపోతాయి. ఈ పరిస్థితిలో సహకార భూమి ఎడిటరు అక్బర్ బాషా, అన్నా నువ్వు రాయన్నా, పర్వాలేదు ఎన్నిసార్లైనా మారుద్దాం అన్నా అని ఎంతో ఓపికగా ప్రతిసారి ఎన్నిసార్లు మార్చామో ఆ విధంగా ఇంతమంది సహకారం వలన చట్టం, న్యాయం ధనవంతుల గుప్పెట్లో ఉంటూ ఏమవుతుందో నిదర్శనమే ఈ ఎప్స్టీన్ ఉదంతం. ఎప్స్టీన్ కావడానికి ఒక వ్యక్తే కావచ్చు, ఒక పేద కుటుంబం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అతను బిల్డప్ చేసిన సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం, అది ఒక చీకటి సామ్రాజ్యం. అది ఒక నైత్యానికి, మురికి కోపంతో ఆటాడుకున్న వైనాన్ని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. అలాగే ఈ పుస్తకంలో భారతీయులు కూడా ఒక 3 ప్రముఖులు ఉన్నట్టు ఈ పుస్తకం తెలుస్తుంది. ఈ బాలికల ఎవరెవరు, ఎక్కడి వాళ్ళు, ఎందుకు ఆ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళా బయటపడలేకపోతారు అనే అంశాన్ని కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఒక రకమైన బాధ, ఆవేదన కూడా కలుగుతుంది. అది ఒక్కటే కాదు, ఈ పుస్తకాన్ని చదవటానికి ఒకంత సాహసం కూడా కావాలి. ఈ పుస్తకం ప్రజాశక్తిలో బుక్ హౌస్లో అందుబాటులో ఉంది. వీలున్న వాళ్ళు కొని చదువుకోండి.